హాయ్! హలో అందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన లంచ్ స్పెషల్ వచ్చి కాళ్ళ చేరవ అంటారు. దీన్ని కాళ్ళు పాయ అని కూడా అంటారు కదండీ! ఏవేం కావాలో పదార్థాలు దీనికి నేను చూపిస్తాను వచ్చేసేయండి. నేను ఇక్కడ ఏటకాళ్ళని ఒక 8 కాళ్ళు తీసుకున్నానండి. శుభ్రంగా వాటిని వేడి నీళ్ళలో వాష్ చేసి కుక్కర్‌లో వేసుకొని 4, 5 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇలా చేసుకోవటం వల్ల మంచిగా రసం అనేది మనకి మంచిగా ఉడికి దిగిద్దండి. అందుకని అలా చేసుకున్నాను. ఇక కొబ్బరి, పచ్చి కొబ్బరికాయ తీసుకున్నాను నేను. ఈ కొబ్బరికాయ పాలు ఆ చెరవలోకి దిగి చాలా టేస్టీగా మారుతుందండి కూర కూడా. అందుకనే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరిలో జీడిపప్పు, గసగసాలు వేసుకొని మొత్తం మంచిగా మిక్సీ పట్టుకున్నాను. ఉల్లిపాయలు పెద్దయి 3 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 7, 8 కాయలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పౌడర్ వచ్చి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పలావ్ దినుసులు, గరం మసాలా మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి. ఎందుకంటే నేను తీసుకున్నవి కూడా ఎక్కువగానే తీసుకున్నాను కదా, అందుకని ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయల పేస్టు మంచిగా వేసి మాడిపోనీకోకుండా పచ్చి వాసన పోయినంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా వేపుకోవటం వల్ల కూరకి మరింత రుచి పెరిగిద్దండి. మీరు కూడా చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. మాడనివ్వమాకండి. మాడనీయకోకుండా అల్లం చిన్నులపాయ పేస్ట్ మంచిగా వేగనివ్వండి. అలా వేపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలర్ ఎలా చేంజ్ అవుతుందో అలా కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు కొంచెం కింద అనేది మాడిపోకుండా డేషా మనం తిప్పుకుంటా ఉంటే మంచిగా కూర మనకి రెడీ అవుతుందన్నమాట. అలా మనకి రెడీ అయినప్పుడు ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకొని ఉంచుకున్నాం చూడండి, అవి అందులో వేసేసుకుందాం. వాటర్తో సహా వేసుకోవాలండి. వాటర్ మళ్ళీ తీసేయకూడదు. ఎందుకంటే ఆ వాటరే మనకి కూర మరింత రుచిగా ఉంటుందన్నమాట. అలా వేసుకొని ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిసేలాగా ఆ ఎముకలన్నిటినీ కూడాను చక్కగా కిందకి మీదకి కలపండి. అలా కలపటం వల్ల అన్నిటికీ ఎముకలకి ఆ రసం అనేది కూడా మొత్తం చక్కగా పట్టిద్దనమాట. అలా పట్టినప్పుడు ఇప్పుడు ముందు వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు, ఆ దానికి మనం చూసుకొని మళ్ళా వీటికి సుమారుగా ఒక స్పూనున్నర వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని చక్కగా ఈ కూరని ఆ మసాలాతో ఉల్లిపాయ అల్లం చిన్నులపాయ మసాలాతో మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవచ్చు. ఎందుకంటే అవి కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం సూప్ కదండి చేసుకుంటుంది. ఇవి ఏ కాడికి కూడాను మంచిగా మెత్తగా ఆ ఎముకలతో మెల్ట్ అయిపోయి ఉండాలన్నమాట. అలా అయితేనే మనం పెట్టుకున్న షార్వా అంటారు కదా, అది మనకి మంచిగా వచ్చిద్దనమాట. ఇప్పుడు ఈ చారుకు కావాల్సినది తగినంత కారం వేసుకోవాలి. అలా కారం కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి. ఎందుకంటే కొంచెం స్పైసీ ఫుడ్ అనే అంటారు దీన్ని. కారం మంచిగా ఆ ఎముకలకి ఆ కాళ్ళకి సరిపడినట్టుగా వేసుకోవాలి. కారం మాడిపోనీకోకుండా వెంటనే ఈ కొబ్బరి కూడాను వేసేసుకోండి. ఈ కొబ్బరిలో గసగసాలు జీడిపప్పు మనం కలిసి పట్టుకున్నానని చెప్పా కదండి, దీన్ని కొబ్బరి కూడా బాగా అడుగు అంటి మాడేంత వరకు వేపుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే కొబ్బరి పాలు కూడా మంచిగా పాలు దిగి కర్రీకి అయితే చాలా టేస్ట్ని అయితే ఇచ్చిద్ది. అందుకని నేను పచ్చి కొబ్బరి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. వీలైనంత వరకు ఎండు కొబ్బరి కూడా కొంతమంది తీసుకుంటారు. అలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము వెంటనే ఆ గిన్నెకి చూసారా, ఈ గిన్నెకి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను. ఆ గిన్నెకి ఖచ్చితంగా మనం పోసుకున్న వాటర్ అంత నీళ్ళగా అయితే ఉండకూడదండి. ఆ గిన్నెకి సగం, ఖచ్చితంగా సగం గిన్నె వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ కూర అంతా కూడా ఉడికేలాగా మనం మరగనిచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ కాళ్ళల్లో సూప్ అంతా కూడాను ఈ మసాలా అంతా కూడాను దిగి
వెరీ టేస్టీగా తయారవుతుందండి కర్రీ అయితే. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోండి. తర్వాత ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా దినుసుల పొడి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ పొడి కొట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఈ కర్రీలో వేసేసుకొని మంచిగా కలిపెట్టుకుందాం. చూడండి ఎలా వేసుకుంటున్నాను, అలా మీరు కూడా వేసేసుకోండి. అలా వేసేసుకొని చక్కగా కూరంతా కిందకి పైకి కలిసేలాగా మంచిగా కలిపెట్టుకోండి. అలా కలిపెట్టుకోవటం వల్ల ఈ ఎముకలకి కిందకి పైకి తిప్పుకోవటం వల్ల టేస్టీగా మారుతుందన్నమాట కూర. చూడండి ఇంకా వాటర్ ఉన్నాయండి, ఇలా దించేసుకోకూడదు. కూర అయిపోయింది అనుకోకూడదు కొత్తిమీర వేసుకోగానే. బాగా మరగటానికి ఆ కొత్తిమీర టేస్ట్ కూడా ఆ సూప్లో దిగటానికని నేను అలా వేసుకున్నాను అనమాట. అలా వేసుకొని చూడండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలు పట్టిద్దండి మొత్తం మరగటానికి. అంతేనండి. ఒక పావు గంట ఆగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి టేస్టీ గల కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. అర్థమవుతుందా? మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ గల కర్రీ